ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఆ అదృష్టం వేరు. ఆడవారికి కావాల్సింది అవసరాలు, కోరికలు, ఇష్టాలు అడగకుండానే మనసులో మాటలు తెలుసుకొని అన్నీ నెరవేరుస్తారని ఒక మంచి అభిప్రాయం ప్రేమ పెళ్ళిళ్ళ మీద. కానీ నిజానికి అందరి వివాహ జీవితంలో ఉండే ఎత్తుతగ్గులు, కోపతాపాలు, సుఖదుఖాలు, అలకలు, ఏడుపులు ఇవన్నీ కూడా జీవితంలో రుచి చూడాలంటే సొంత అనుభవమే ఒక గుణపాఠం నేర్పిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఇక నేరుగా మనం కథలోకి వెళ్దాం. ఏంటే భూమి, అందరూ రాముడు లాంటి భర్తను కావాలని మొక్కుకుంటారు. నువ్వేమో ఇలా రివర్సులో ఆ రావణాసురుడు పేరు పెట్టుకొని వాడికంటే దుర్మార్గుడైన ఈ రావణగాడి ఎంట లవ్ అని ఎంటపడుతున్నావు. నీకేమైనా మతిపోయిందా? రావణని పేరు పెట్టుకున్నంత మాత్రాన నా రావణు రాక్షసులేమి కాదులేండి. మరేమీ అంత ఐరాణ పడాల్సిన అవసరం లేదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది భూమి? వాడికి లేని అలవాట్లు లేవంట. ఈ విషయం కాలేజీ మొత్తానికి తెలిసిన విషయం. నీకెందుకు అర్థం కావటం లేదు? అర్థమైందే, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే. రావణ్కి చెడు అలవాట్లు ఉన్నా నాకేమీ బాధ లేదు. నేను అతన్ని మార్చుకుంటానన్న నమ్మకం నాకుంది. నీ బొందానే నీ బొంద. రావణ్ లాంటి ఏస్ట్ పిల్లోని మార్చుకునేంత టాలెంట్ నీకు ఉందంటే నాకు నవ్వొస్తుంది. ఒకసారి మగాడికి అలవాటైన వ్యసనాలు మానుకుంటారని నీ భ్రమ తప్ప నిజ జీవితంలో పాజిబుల్ అయ్యే విషయం కాదు. నాకు నమ్మకం ఉంది. అయినా మీ కళ్ళతో ఏమైనా చూశారా? రావణ్కి చెడు అలవాట్లు ఉన్నాయని మీరు చూసి చెప్పినా నేను నమ్మను. ఈ రోజుల్లో కళ్ళతో చూసినవి కూడా ఒక్కోసారి అబద్ధాలు అవుతాయి. సమాజం చూసే కోణాన్ని బట్టి కొందరి క్యారెక్టర్ని డిసైడ్ చేసుకోలేం కదా. అలాగే నా రావణ కూడా మీ కళ్ళకి రాక్షసుల్లా కనిపించాడు. దీనికి పిచ్చి పట్టిందే, రావణ పిచ్చి. అందుకే మేము ఎంత చెప్పినా నమ్మటం లేదు. వాడు ఒకరోజు లాడ్జీలోకి అమ్మాయితో వెళ్ళటం మా కళ్ళారా చూశామే. వాడు మంచోడు కాదే. మా మాట నమ్మవే, వాడు నిజంగా రావణాసురుడే. ఏహే ఆపండే, అయిందా చెప్పటం? ఇక చాలు మీ నిందలు. మీకేం తెలిసే పెద్ద? రావణాసురుడి గురించి ఓ నీతులు చెబుతున్నారు. ఆ రావణాసురుని గురించి తెలుసు, నా రావణు గురించి అంతకంటే ఎక్కువ తెలుసు. అయినా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఒప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓహో అలాగా, అయితే సరే. నీతో ఫ్రెండ్షిప్ కూడా మాకంతే అనవసరం. పదండే, దీంతో తిరిగితే మనల్ని కూడా తిడతారు. ఇది చేసే తింగర పనులకు మనం కూడా బలైపోతాం. ఇది ఇలా చేస్తుందని మన ఊర్లో తెలిస్తే మన అమ్మా నాన్నలు మన చదువు కూడా మధ్యలోనే గంగలో కలుపుతారు. మీకంత భయంగా ఉంటే నన్ను వదిలేసి వెళ్ళిపోండి. మన స్నేహానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఒకే ఊరిలో పుట్టి పెరిగాం, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అలాగే బీటెక్ చదవడానికి హైదరాబాద్ కూడా కలిసే వచ్చాం. ఒకే రూములో ఉంటున్నాం. తోబుట్టులం కాకపోయినా ఊరికి వెళ్ళినప్పుడు అక్క చెల్లెలు వచ్చారా అని ఊరంతా మన గురించి అనుకుంటారు. అలాంటి మనం ఇలా ఈరోజు వేరొకరి వల్ల ఇడిపోతామని అసలు అనుకోలేదు. అయినా ఎంత ఈజీగా అంటున్నావే వెళ్ళిపోండి అని, వదిలేయమని. మంచి మిత్రులు ఇడిపోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసా? ఇడిపోవటమా? ఎందుకే అంత బాధ? ఎప్పటికైనా ఇడిపోవాల్సిందేగా. మన పెళ్ళిళ్ళు అయితే ఏమైనా దేశాలు దాటిపోతున్నామా? మహా అయితే కొన్ని ఊర్లు అంతే. కానీ భూమి, ఒక మాట చెబుతున్నాం విను. నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. రావణగాడి కోసం ఈరోజు మమ్మల్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు సంతోషంగా ఉంటే ఆనందించే మొదటి వ్యక్తులు మేమే అని గుర్తుంచుకో. ఇక మేము నీకు ఎంత చెప్పినా వినవని అర్థమైంది. అందుకే మేము నీకు దూరంగా ఉంటాం.
పొండే, అందరూ వదిలి వెళ్ళండి. నాకు మీరు ఎవరూ వద్దు. నా రావణ ఒక్కసారి నా ప్రేమను ఒప్పుకుంటే తర్వాత మీ వైపు కూడా తిరిగి చూడను. వాడు నిన్ను నీ ప్రేమను ఒప్పుకోవటం మాట తర్వాత అసలు నువ్వు వాడిని ప్రేమిస్తున్నావని మీ ఇంట్లో తెలిస్తే నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం కావటం లేదు. మా ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాలే, కానీ మీరు నా గురించి దిగులు పడకండి. అబ్బో, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. మొదట్లో సీమను చూసి వణికేదానివి. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందే నీకు? ఏమోలేండి, ఏదైతేనే ఇన్నాళ్ళు నాలో కోరుకున్న మార్పు ఇదేగా. నేను ధైర్యంగా ఉండాలి, తప్పును ఎదిరించాలని, కష్టాల్లో భయపడకుండా నిలవాలని. మేము నీలో కోరుకున్న మార్పు వేరే, నీలో వచ్చిన మార్పు వేరే భూమి. ఏదో ఒక మార్పు అయితే వచ్చిందిగా, హ్యాపీగా ఉండండి. భూమి, ఇంకో 3 నెలల్లో మన చదువు పూర్తవుతుంది. తర్వాత ఎలాగో జాబ్ సంపాదించి మేము ఎలాగైనా సెటిల్ అవుతాం. కానీ నీ సంగతే అయోమయంగా ఉంది. నీ జీవితం ఏమవుతుందో, ఏ మలుపు తిరుగుతుందో అని భయంగా ఉంది. భయం లేదు శైలు. మీరు క్యాంపస్ సెంటర్లో జాబ్ సంపాదిస్తారు. నాకెలాగో ఇంకా చదువుకోవాలని ఉంది. కాబట్టి పేరెంట్ వెళ్ళి చదువుకుంటానని మా డాడీని ఒప్పించి ఈలోపు రావణ్ని కూడా నా ప్రేమను ఒప్పుకునేలా చేసుకొని ఇద్దరం కలిసి పేరెంట్ వెళ్తాం. భూమి, మీ ప్రేమ విషయం ఏమో కానీ మీ అన్నయ్య నిన్ను పేరెంట్కి ఎలా పంపుతాడు అనుకుంటున్నావు? పైగా మీ అన్నయ్య కూడా ఫారిన్ వెళ్ళే ప్లానింగ్లో ఉన్నాడు. అయితే ఏంటే, ఉన్న ఇద్దరిని ఫారిన్ పంపించారనుకో, ఏముంది, డాడీ ఎలాగూ బిజినెస్, రైస్ మిల్లు, తోటలు చూసుకుంటాడు. అమ్మకైతే ఇంకా ఆ టైలరింగ్ మిషన్ ఫ్యాక్టరీలోనే అందరితో పని చేయించడం సరిపోతుంది. ఇక నా గురించి ఆలోచించే తీరిక ఎక్కడ ఉందే మా అమ్మకు? ఎంత పనుల్లో మునిగిపోయినా పిల్లల్ని మర్చిపోయే తల్లిదండ్రులు ఉండరే. అంతే ఏలే శైలు, అది కూడా నిజమే. అమ్మ అంత బిజీలో కూడా రోజుకోసారైనా నాతో ఫోన్లు మాట్లాడకుండా ఉండలేదే. ఇక డాడీ అయితే చెప్పనక్కర్లేదు. టైంకు తిను, ఏ గొడవలోకి ఎల్లకు, అబ్బాయిలకు దూరంగా ఉండని చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పినట్లు చెబుతాడు. వాళ్ళు చెప్పేది నీ మంచికేనే భూమి. ఇందులో వాళ్ళు స్వార్థమే ఉంది. స్వార్థం అని కాదు, హైదరాబాదులో ఉంటూ ఇంత ఫాస్ట్ జనరేషన్లో బతుకుతూ అన్ని హద్దుల్లో ఉండాలంటే ఎలా? నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలిగా. నీకు ఫ్రీడమ్ లేదా? నిన్నంత దూరంగా పంపించారంటే నీకు ఎంత ఫ్రీడమ్ ఉందో నువ్వే అర్థం చేసుకో. సరేలే శైలు, ఇవన్నీ కాదు కానీ మీ సంగతి ఏంటి? ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తారా? నాతో పాటు వస్తున్నారా? శైలు, అంజలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, అబ్బో నీ రోసం తగలయ్యా, వెళ్ళమంటే వెళ్తాం. ఇదిగో భూమి, చివరిసారిగా అడుగుతున్నాం, నీకు స్నేహితులు కావాలా? ఆ ఏస్ట్ వేలో రావణగాడి లవ్ కావాలా? మీరు ఆ రావణ్ను ఎలా భావించినా సరే అతడే నా ప్రాణం అంటుంది భూమి. దీని కర్మ ఇలా రాసి ఉంటే మనం ఏం చేస్తాం? పదే వెళ్దాం అంటూ మీ స్నేహితులు ఇద్దరూ వెళ్ళిపోయారు.